కాలేజీకే కదా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. ఏమైందిరా? పెట్రోల్ ఏమో అయిపోయినట్టుంది. ఇక్కడ ఏదన్నా బాటిల్ ఏమో దొరుకుతుందేమో చూద్దామా? అక్కడ ఏదో ఇల్లులా ఉంది, వెళ్దామా? ఇక్కడ ఏం బాటిల్ దొరకలేదు. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా ఉంటే డోర్ ఎందుకు ఓపెన్ అవుతుందా? ఓ సారీ బావా, నేను 6th పాస్ కదా, అంత నాలెడ్జ్ లేదు. అక్కడ ఏదో స్విచ్ ఉన్నట్టుంది, ఒకసారి లైట్ అయ్యి. ఏంద్రా ఇది? బావా ఏమైందిరా? ఇక్కడ ఏదో తేడా పడుతుంది బావా, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరు లేరు. నీ అబ్బా, అందుకేరా నేను భయపడుతున్నాను. సరే చూద్దాం రారా, ఇక్కడ ఏదన్నా బాటిల్ ఉందేమో. పెట్రోల్ అయిపోయింది కదా, వెళ్ళి తెచ్చుకుందాం. ఓకే, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఏరా, బాటిల్ ఏమైనా దొరికిందా? ఏమైందిరా? దయ్యం బావా. ఏముందిరా అక్కడ? నేను ఈడ చూసి నువ్వే భయపడ్డావు. వెళ్ళి బాటిల్ ఎత్తుకో, నువ్వు నీ తిక్క మాటలు. లేదు బావా, నిజంగానే ఉంది. ఏది చూయించు. ఏముందిరా అక్కడ? లేదు, ఇందాక ఇక్కడ చూసా.
ఏ దయ్యం లేదేం లేదురా, నేను ఈడ చూసిన భయపడ్డా. రా వెళ్ళి ఎతుకుదాం. ఏ అలాంటివి ఏం లేవులేరా, నువ్వు అటు వెళ్ళి బాటిల్ ఎతుకు. బావా బాటిల్ దొరికింది. రే బావా, ఇక్కడ నుంచి ఏదో వెళ్ళిందిరా. నువ్వు నీ తిక్కమరా రారా. ఇక్కడ ఏదో తిరా కొడుతుంది, రా వెళ్దాం. హలో, ఏం బావా నీ చేయి చిన్నగా ఉంది. అరవకరా. హాయ్, నా పేరు బాబు, మరి నీ పేరు? నీకేం పని లేదా? నా వెనక మధ్య స్కూల్కి పోవా? ఉండు బావా, దీని సంగతి చెప్దాం. ఇక్కడ ఎందుకున్నావే పిల్ల రాక్షసి? నాకు తెలీదు, నా అక్కని తీసుకొస్తుండు. నీ అబ్బా ఉన్న ఒక దయ్యం సరిపోలేదా? అది ఒకటి ఉంటేనేం దాని ఫ్యామిలీతో ఉంటేనేం, నీకెందుకు రా? ఏమైంది? ఎందుకు ఇక్కడ ఉన్నారు? నా పేరు నవ్య, మా చెల్లెలి పేరు రిధి. మా నాన్న ఒక రైతు. పొలంలో పంట సరిగ్గా రాకపోవడంతో అప్పుల బాధ ఎక్కువై మా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి అప్పుల బాధ ఎక్కువైంది. మేము కూడా తిండి లేకుండా చనిపోయాం. ఇక్కడే తినడానికి తిండి లేకుండా మేము కూడా అనారోగ్యంతో చనిపోయాం. ఏ రైతు ఆకలి బాధతో చలాగే ఏ కుటుంబం కూడా అలా అవ్వకూడదు. సరే, మా వంతు మేము కృషి చేస్తాం. సరే, మీ ఆత్మకు శాంతి కలగాలంటే ఎలా? మా నాన్న చివరిలో కసాపురం తీసుకువెళ్తానని చెప్పారు. అక్కడ పూజ చేయించండి చాలు, అదే మా కోరిక.